అందరికి ప్రైజ్ లాడండి. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 1వ వచనము. మనము భూమి మీద జీవించు ఈ గుడారము అనగా మన భౌతిక దేహము శిథిలమగును. అప్పుడు మన జీవమునకై దేవుడు పరలోకమున ఒక గృహమును ఒసగును. అది చేతులతో చేసినది కాదు, అది ఆయనచే నిర్మింపబడినదే, పైగా నిత్యమైనదని మనము ఎరుగుదుము. పునీత పౌలు గారు తన లేఖ ద్వారా తెలియపరుస్తున్న దైవ వాక్కు ఏంటంటే, మనము భూమి మీద జీవించు గుడారము, మన శరీరాన్ని, మన భౌతికమైన శరీరాన్ని ఒక గుడారంతో పోలుస్తూ ఉన్నాడు. ఆ భౌతిక దేహము అనగా ఈ గుడారము లాంటి ఈ భౌతిక దేహము శిథిలమగును. అప్పుడు మన జీవములకై దేవుడు పరలోకమున ఒక గృహమును ఒసగును. ఇక్కడ మనం ఒకే వాక్యములో పౌలు గారు 2 విధాలుగా పోల్చి చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటి? మన దేహము ఒక గుడారము. గుడారం అనేది శాశ్వతముగా ఉండదు ఒక చోట. రెండవది బలముగా నిర్మింపబడి ఉండదు గుడారము. గుడారం అంటే డేరా అంటాం కదా, అలాంటిది. అది అశాశ్వతంగా బలహీనమైనది అన్నమాట. ఎలా బలహీనం అంటే, అది సుడిగాలి వస్తే ఆ గాలిలో కొట్టుకుపోతూ ఉంది, గాలిలో కలిసిపోతూ ఉంది. అదే విధముగా వరదలు వచ్చినట్లయితే, వర్షము బాగా పడి వరదలు వచ్చినట్లయితే ఆ వరదల్లో గుడారం కొట్టుకుపోతూ ఉంది. అదేవిధంగా అగ్ని ఆ గుడారానికి అంటుకున్నట్లయితే అది అగ్నికి ఆహుతి అవుతూ ఉంది. అంటే అంత బలహీనమైనది మానవ శరీరము అని ఒక గుడారముతో పోలుస్తూ ఉన్నాడు పౌలు గారు మన దేహాన్ని, భౌతిక దేహాన్ని. అది శాశ్వతమైనది కాదు. మానవ శరీరాన్ని ఒక పటిష్టమైన, దృఢమైన ఒక గృహంతో పోల్చడం లేదు, లేదా ఒక రాజభవనముతో పోల్చడం లేదు, లేదా ఒక దుర్గముతో పోల్చడం లేదు. దేనితో పోలుస్తూ ఉన్నాడు? ఒక గుడారముతో పోలుస్తూ ఉన్నాడు. బలహీనమైన గుడారం అది. మానవ శరీరాన్ని, మానవ దేహాన్ని గుడారముతో పోలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఈ శరీరంతో మనం ఉన్నప్పుడు, కానీ మన జీవమునకై దేవుడు పరలోకమున ఒక గృహమును ఒసగును. గృహానికి, గుడారానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. గృహము అనేది బలముగా నిర్మింపబడినది, గుడారం అనేది బలహీనముగా నిర్మింపబడినది. అది నిర్మాణం కూడా అని అనబడదు. అందులో మనకి ఎలాంటి సెక్యూరిటీ కూడా ఉండదు. గాలి నుంచి కావచ్చు, వార నుంచి కావచ్చు, అగ్ని నుంచి కావచ్చు, కానీ గృహంలో ఉంటుంది. కాబట్టి పరలోకములో ఉన్న పరలోకంలో మనకు ఒక గృహాన్ని నిర్మిస్తూ ఉన్నాడు దేవుడు. ఈ లోకంలో మన దేహాన్ని పౌలు గారు గుడారముతో పోలుస్తూ ఉన్నాడు. ఈ గుడారముతో పౌలు గారు మనల్ని ఎందుకు పోలుస్తూ ఉన్నాడు అని మనం ఈ వాక్యాన్ని ఆలోచించినట్లయితే లోతుగా చాలా అర్థాలున్నాయి ఇందులో. ఆ దేవాది దేవుడు మనతో చాలా మాట్లాడాలనుకుంటున్నాడు ఈరోజు. అదేంటో చూద్దాం. గుడారము, భౌతిక దేహమైనది గుడారం. ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మానవుణ్ణి మట్టితో రూపొందించాడు. తన ఆకారంలో ఒక ప్రతిమను చేశాడు మట్టితో. ఇది అందరికి మనకు బాగా తెలుసు కదమ్మా, మట్టితో మానవుని చేశాడని. చూద్దాం. ఆ మట్టికి ఏం చేశాడు దేవాది దేవుడు? తన ప్రాణవాయువును ఈ ప్రతిమ అయిన మట్టి ప్రతిమల ముక్కు రంధ్రాలలో అనగా నాసికా రంధ్రాలలో ఊదాడు తన ప్రాణవాయువును. అప్పుడు ఆ మట్టికి ప్రాణం వస్తుంది.
అది దేహముగా మారుతూ ఉంది, మానవుని దేహముగా. అప్పుడు జీవము గలదై అవుతుంది. తరువాత మూడవదిగా తన ఆత్మను రూపొందిస్తూ ఉన్నాడు. ఆ ప్రతిమ, జీవము గల ప్రతిమ అంటే జీవం వచ్చిన తర్వాత మానవుడు అవుతాడు కాబట్టి ఆ మానవులో, ఆ దేహములో తన ఆత్మను రూపొందిస్తూ ఉన్నాడు. మూడవది. నాలుగవదిగా మనస్సు. ఈ మనస్సు అనేది దేవుడు రూపొందించింది కాదు, ఇది అచంచలమైంది, సాతానుకు దగ్గరగా ఉంటూ ఉంది, ఇది ఆత్మకు దూరముగా ఉంటూ ఉంది. దేవుడు తన ఆత్మను మనలో రూపొందించాడు కాబట్టి మన ఆత్మకు కాస్త దూరముగా ఉంటుంది ఈ మనస్సు. మన ఆత్మ చెప్పినది ఏది కూడా మనసు ఆలకించదు, కానీ మనసు చెప్పినది ప్రతిదీ కూడా శరీర అవయవాలు తూచా తప్పకుండా పాటిస్తాయి. చూడనమ్మా, మొట్టమొదటిది దేహము, రెండవది ప్రాణవాయువు, మూడవది ఆత్మ, నాలుగవది మనస్సు. ఎన్ని ఉన్నాయమ్మా మొత్తము? మొదటిది భౌతిక దేహం, మట్టి నుండి తయారు చేశాడు దేవుడు. రెండవది ఆ మట్టి ప్రతిమకు తన శ్వాసను ఊదాడు, నాసిక రంధ్రాలలో శ్వాసను ఊదితే ఆ మట్టి ప్రతిమకు ప్రాణం వస్తూ ఉంది. మూడవది తన ఆత్మను మానవులో పెడుతూ ఉన్నాడు, మానవుడిలో దేవుడు. నాలుగవది మనస్సు. మొత్తం ఎన్నున్నాయమ్మా మనిషిలో? 4. ఇది వాక్యపరంగా ఇన్ని విధాలు మనలో ఉన్నాయా చూద్దాం. చూడండమ్మా, యోబు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను. చూడండి, యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనము. మహోన్నతుని ఆత్మ నన్ను సృజించినది, మహోన్నతుని ఆత్మ నన్ను సృజించినది, నాకు ప్రాణము ఒసగినది ఆ ఆత్మయే. మట్టి ప్రతిమకు మహోన్నతుని ఆత్మ సృజించింది, ఆ మట్టి ప్రతిమకు ప్రాణమొసగింది, ప్రాణవాయువు ఊదినది ఏంటి? ఆ ఆత్మయే. ఆ ఆత్మ అంటే ఏ ఆత్మ? సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుని యొక్క ఆత్మ. మనలోని ఆత్మ, అంతరాత్మ దేవుడు పెట్టిన దీపము. మట్టి ప్రతిమలో ప్రాణవాయువునూది మానవుని చేసి మన అంతరాత్మలో ఆయన ఒక దీపాన్ని పెడుతుండు, వెలుగుని. ఆ వెలుగే దేవుడు. ఆ దేవుడు అనే దీపాన్ని మనలో ఉంచుతూ ఉన్నాడు దేవుడు. ఎప్పుడు జరిగింది ఇదంతా కూడాను? ఆది కాండంలో జరిగింది ఇదంతా కూడా. మన అంతరంగమును పరిశీలించి చూచును. మన అంతరంగమును ఆ దేవుడు పెట్టిన దీపము, ఆ వెలుగు మన ఆత్మలో, అది మన మొత్తం కూడా పరిశీలించి చూస్తూ ఉందంట. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 7వ వచనము చూడండి. మీరు నోట్ చేసుకోండి, మనకు సమయం లేదు కాబట్టి నేను చదువుకుంటూ వెళ్తాను. ఏలైనా శరీరేచ్ఛపై నెలకొనిన మనస్సు దేవుని శత్రువు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు పౌలు గారు అంటే, శరీరేచ్ఛపై నెలకొనిన మనస్సు అంటే శరీర ఆశల పైన. శరీరము ఎన్నో ఆశల్ని మనకు రేకెత్తిస్తూ ఉంది మనసు ద్వారాగా. పక్కింటిలో 1,50,000 బైక్ ఉంటే మనకు కూడా 1,50,000 బైక్ కావాలి. వాళ్ళు 3 అంతస్తులు బిల్డింగ్ కడితే మనం 4 అంతస్తులు కట్టాలి. ఆ తల్లి 5 తులాల గోల్డ్ చైన్ మెల్లె వేసుకుంటే మనకి ఇంకొక తులం ఎక్కువనే ఉండాలి చెప్పుకోవడానికి. మనం చర్చికి వెళ్తే కొంగు తలపైన వేసుకోవద్దు, ఎందుకంటే బంగారు హారం కనబడాలి. ఇవన్నీ కూడా శరీరేచ్ఛలన్నమాట. శరీరము ఏలైనా శరీరేచ్ఛపై నెలకొనిన మనస్సు, ఇవన్నీ కూడా మనసు ప్రేరేపిస్తుంది శరీరాన్ని. నువ్వు అలా తయారవు, ఇలా తయారవు, వాళ్ళకంటే నువ్వు బాగా తయారవ్వాలి, వాళ్ళకంటే నువ్వు బాగా మేకప్ వేసుకోవాలి, వాళ్ళకంటే నువ్వు డబ్బు ఎక్కువ సంపాదించాలి. ఇవన్నీ కూడా శరీరేచ్ఛలు, సాతాను క్రియలు. ఈ సాతాను ఈ మనసును ఎలా ప్రేరేపిస్తూ ఉందో
శరీర అవయవాలన్నీ కూడా దానికి బానిసలవుతూ ఉన్నాయి. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భౌతిక దేహం అంతా కూడా సాతానుకు బానిసగా మారుతూ ఉంది. ఆత్మ, దేవుడు పెట్టిన ఆత్మ ఎన్నో మార్లు నిన్ను హెచ్చరిస్తూ ఉంది. నువ్వు 100 మందికి సమాధానం చెప్పే జ్ఞానివైనా కూడా నువ్వు చేసింది తప్పు అంటుంది మనలో ఉన్న ఆత్మ. కానీ మనం ఆత్మ మాటను ఆలకించము. చూడండి, అది దేవుని ధర్మమునకు లొంగదు, లొంగి ఉండదు. ఇలాంటి వాక్యాలని వినాలన్నా కూడా విననియదు మనల్ని ఆ మనస్సు. లేదా ఆలయానికి వెళ్ళనివ్వదు, దాన ధర్మాలు చేయనివ్వదు, మంచి పనులను చేయనివ్వదు. అహర్నిశలు కూడా ఎవరిని ఎలా మోసం చేయాలి అనే ఆలోచనే ఉంటూ ఉంది. అంతే కదమ్మా? చూడండమ్మా, 9వ వచనము 8వ అధ్యాయంలోనే రోమిలకు రాసిన లేఖలో, మీ అందు నిజముగా దేవుని ఆత్మ నివసించుచున్నచ్చో మీ శరీరమునందుగాక ఆత్మయందు ఉన్నారు. ఒకవేళ ఇవన్నిటికి కూడా మీరు నిరాకరించాలి, సైతాన్ని నిరాకరించినట్లయితే, ఆ దేవాది దేవుని నామమే ఘనమైన నామము, ఆయననే నా సొంత రక్షకుడని నీ మనస్ఫూర్తి అని ఎప్పుడైతే విశ్వసించగలుగుతావో, అనగా దేవుని ఆత్మ నీలో వసించుచున్నచో మీరు శరీరమునందుగాక ఆత్మయందు ఉన్నారు. శరీరం నందు అంటే సాతానుకు బానిసలు కాకుండా దేవునికి విధేయులై ఉన్నారు మీరు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు తనకు చెందనివాడు. దేవుని యొక్క ఆత్మ మనలో లేనట్లయితే మనము దేవునికి చెందిన వారము కాము. మనం ఎవరము? ఓ మానవుడా, నీవెవరవు? ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీవు ఎవరవు అని అడుగుతున్నాడు మనల్ని. నీ రూపం ఏంటి అని అడుగుతున్నాడు. మన రూపం ఏంటో మనకు అమ్మా, నరకము గాని స్వర్గం గాని మనసుకుండదు, దేహానికి ఉండదు, ప్రాణవాయుకు ఉండదు. ఇకపోతే దేనికి ఉంటుంది? ఆ దేవాది దేవుని చెంత తీర్పు దినమున నిలబడునది ఏటిది చెప్పండి అమ్మా. ఆత్మ నిలబడుతుంది. ఆత్మ ఎవరు? మనము. ఆత్మ అంటేనే మనము గత నెలలో ఉత్తరించి ఆత్మల కొరకు మనము ఎన్నో ప్రార్థనలు చేసి ఉన్నాము. కానీ ఆత్మని అంటున్నాము అంతే. లేదా మనం జీవించినంత కాలంలో నువ్వు ఇంత భక్తి గలవాడివి కదా, నీవు ప్రార్థనలు చాలా బాగా చేస్తావు కదా, నీవు ఒక్క ఆత్మనైనా రక్షించావా అని ఎవరన్నా మనల్ని ప్రశ్నించవచ్చు. అంటే మనిషి జీవంతో ఉన్నా కూడా ఒక ఆత్మనన్నా రక్షించగలిగావా అంటారు, కానీ ఒక మనిషినన్నా నువ్వు రక్షించావా అన్నారు. అంటే మనం ఎవరము? ప్రియ దైవ బిడ్డలారా, ఈ రోజు మనం ఆలోచించినట్లయితే మనం ఎవరము? మన రూపాన్ని మనం ఎప్పుడైనా చూసుకున్నామా? ఈరోజు లక్షలు కోట్లు వెచ్చిస్తూ ఉన్నాము మనము. అందుకే పౌలు గారు అంటున్నారు, గుడారాముతో పోలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మనము ఈ భూమి మీద జీవించు ఈ గుడారము. పౌలు గారు రాజకోటతో పోల్చడం లేదు మానవ శరీరాన్ని. అనగా మన భౌతిక దేహము శిథిలమగును, అప్పుడు మన జీవమునకై పరలోకమున ఒక గృహము ఒసగును. ఈ మాట మనం ఎక్కడ విన్నాము? యేసుక్రీస్తు ప్రభు ఉత్థానమగు రోజున ఏమంటున్నాడు? నా తండ్రి యొద్ద అనేక నివాస స్థలములు కలవు. పరలోకానికి ఆరోహణమై వెళ్ళు సమయాన శిష్యులతో సర్వలోకముతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నా తండ్రి యొద్ద అనేక నివాస స్థలములు కలవు, నేను అందుకు వెళ్తున్నాను. అవన్నీ కూడా మీ కొరకు, మీకు ప్రసాదించడం కొరకు నేను పరలోకానికి వెళ్తూ ఉన్నాను
అని ప్రభుల వారు మనతో మాట్లాడి ఉన్నాడు. కానీ ఆ గృహము చేతులతో చేసినది కాదు, అది ఆయనచే నిర్మింపబడినది. ఈ లోకంలో మానవుడు ఎన్నో గృహాలను నిర్మిస్తూ ఉన్నాడు, పెద్ద పెద్ద భవంతులను నిర్మిస్తూ ఉన్నాడు, రాజకోటలను నిర్మిస్తూ ఉన్నాడు. అవి ఒక 5,000 ఏళ్ళు, 4,000 ఏళ్ళు, 3,000 ఏళ్ళు ఉన్నా కూడా బాగా రోజులు ఉన్నట్టే ఉంటుంది అది. కానీ ఒకరోజు, ఏదో ఒక రోజు అది మట్టిలో కలవాల్సిందే. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా, ఎంత దృఢమైన కట్టడమైనా కూడా అది. కానీ నా తండ్రి యొద్ద ఉన్నది, ఆ దేవాది దేవుని యొద్ద ఉన్నది, అది మానవ నిర్మితం కాదు. ఆ గృహము అది చేతులతో చేసినది కాదు, అది ఆయనచే నిర్మింపబడినది, పైగా నిత్యమైనది. నిత్యమైనది అంటే ఎల్లకాలం ఉండునది. అది కూలిపోవడం అనేదే ఉండదు ఇంకా దానికి. చూడనమ్మా 2వ వచనం ఆ గృహం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ దివ్య గృహములకై మనము నిరీక్షించుచు నిట్టూర్చుచున్నాము. ఆ గృహాన్ని చేరుకొనుటకై, అశాశ్వతమైన ఈ గుడారం నుండి ఆ గృహమునకు చేరుకొనుటకై. మన చివరి మజిలీ ఏంటి? మన ప్రార్థనలన్నీ కూడా దేని కొరకు? పరలోక వాసుల మగుటకు. కానీ ఈరోజు ఎలాంటి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, మనం ఎలాంటి కోరికలు కోరుకుంటూ ఉన్నాము? చూడండి, పౌలు గారు ఎంత క్లియర్ రాశాడు. ఒకటే లైన్ లో ఉంటుంది ఈ వాక్యము. ఆ దివ్య గృహమునకై మనం నిరీక్షించుచు నిట్టూర్చుచున్నాము, ప్రాధాయపడుతూ ఉన్నాము, మోకాళ్ళుని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాము. ఎందుకు అంటే ఆ దివ్య గృహాన్ని సందర్శించుటకు. ప్రభుల వారు మనతో పలికి ఉన్నాడు, నేను వెలుచున్నాను, నా తండ్రి యొద్ద అనేక నివాస స్థలములు ఉన్నాయి, నివాస గృహాలున్నాయి, వాటన్నిటిని మీ కొరకు ఏర్పాటు చేయటం కొరకు నేను వెళ్తూ ఉన్నాను. ప్రభుకి మన పైన ఎంత నమ్మకమో చూడండి. నా బిడ్డల కోసము ఒక దివ్య గృహాన్ని నేను ఏర్పాటు చేయాలి, ఆ గృహంలో నా బిడ్డలుండాలి అని ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ వాక్యాల్లో మనం చూడొచ్చు. కానీ ఈరోజు మన ప్రార్థనలు ఎటువైపు వెళ్తూ ఉన్నాయి? ఆ దివ్య గృహాన్ని సాధించడం కోసము, ఆ దివ్య గృహాన్ని పొందుకోవడం కోసము మన ప్రార్థనలు ఉన్నాయా? మన మోకాళ్ళుని, మన కన్నీటి ప్రార్థన దేని కోసం చేస్తూ ఉన్నాము? అశాశ్వతమైన గుడారం కోసమా? ప్రియ దైవ బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనకు కావాల్సింది అశాశ్వతమైన గుడారము, శాశ్వతముగా ఆరోగ్యముగా ఉండడం కొరక. గుడారం అనగా శరీరము, లేదా ఆ దేవాది దేవుడు మనకు ప్రసాదించు దివ్య గృహమునకై మనం నిట్టూరుస్తూ ఉన్నామా? ఇది మనమందరము కూడా ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. మన ప్రార్థన ఎటుపోతూ ఉంది? మన చివరి మజిలీ ఏంటి? నా ఆత్మ ఎటు వెళ్ళాలి? నేను ఎటు వెళ్ళాలి? ఈరోజు ఈ శరీరం నేను కాదు, నేనుంటున్న ఈ గృహం నాది కాదు. దేవుని దృష్టిలో అది గుడారంలా కనబడుతూ ఉంది. 100 అంతస్తుల అపార్ట్మెంట్ అయినా కూడా దేవుని దృష్టిలో అది గుడారంలా కనబడుతూ ఉంది. అది గుడారమే. గాలికి కొట్టుకుపో గుడారంలో కనబడుతూ ఉంది, వర్షానికి కొట్టుకుపో గుడారంలో కనబడుతూ ఉంది. 100 అంతస్తుల అపార్ట్మెంట్ కూడా, లేదా అగ్నికి దాహము గుడారంలా కనబడుతూ ఉంది దేవుని దృష్టిలో. నీవు దేన్ని పొందుకోవాలని నీ రోజు నీ ప్రార్థన? ఇది నన్ను నిన్ను సర్వ ప్రపంచాన్ని దేవుడు అడుగుతున్న సూటి ప్రశ్న. నేను మీతో నా తండ్రి యొద్ద అనేక నివాస స్థలములు ఉన్నాయని మీకు చెప్పి వెళ్తూ ఉన్నాను. ఆ నివాస స్థలములను, ఆ దివ్యమైన గుడారాలను మీకు ఇవ్వడం కోసము ప్రభు అడుగుతున్నాడు. ఈరోజు మనందరికీ కూడాను నీ ప్రార్థన ఎటువైపు ఉంది? నీ నిట్టూర్పులు దేని కొరకు నిట్టూరుస్తూ ఉన్నావు? నీవు దేని కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నావు?
ప్రియ దైవ బిడ్డ, కాని నీతో నేను చెప్పిన విధముగా నా తండ్రి యొద్ద నీ కొరకు ఒక దివ్యమైన గుడారాన్ని సిద్ధపరిచి ఉంచాను. ఏలైనా దానిని ధరించుటచే మనము దిగంబరముగా కనబడము. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. ప్రభువా, నేను ఆ గృహాలోనికి ప్రవేశించాలి, ఆ దివ్యమైన గృహం నాకు కావాలని నీ ప్రార్థన అహర్నిశలు ఆ గుడారాన్ని పొందుకొనుటకే అవుతే అప్పుడు నీవు దిగంబరుడిగా కనబడవంట. నీకు ధవల వస్త్రాన్ని ప్రసాదించడానికి ఆ దేవాది దేవుడు సిద్ధముగా ఉన్నాడని చెబుతూ ఉన్నాడు. నీవెప్పుడైతే ఈ లోక ఆశలకు, ఈ లోక వ్యామోహాలకు నీవు అలవాటు పడి, జీవితం అంటే నాకు ఇదే కావాలి, ఎక్కడో స్వర్గం ఉందంటారు, ఎక్కడో దేవుడు ఉన్నాడంటాడు, కనబడని వాటి కోసము నా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి? ఒకవేళ దేవుడున్న మాట వాస్తవమే అయితే నాకు ఈ లోకానికి సంబంధించిన ఫలాలు చాలు, అవే నేను పొందుకుంటాను. నాకు మంచి గృహం కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, ధనం కావాలి, డబ్బు కావాలి, ఏ రోగము కూడా ఉండొద్దు నాకు, ప్రతి రోగం గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను. జీవించినన్ని రోజులు సుఖశాంతులతో జీవించాలి అని కోరుకొని మరణిస్తే దేవుని సన్నిధానంలో నీవు దిగంబరిగా కనబడతావు దైవ బిడ్డ. అదే చెప్తున్నాడు మాట. ఏలైనా దానిని ధరించుటచ్చే, ధవల వస్త్రాన్ని నీవు ధరించబోతూ ఉన్నావు కాబట్టి మనము దిగంబరులుగా కనబడము దేవుని సన్నిధిలో. ఈరోజు దైవ బిడ్డ, మీకు ఎంతో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండవచ్చు, లెక్కలేనంత డబ్బు ఉండవచ్చు, బంగ్లాలు, కార్లు ఉండవచ్చు, అపార్ట్మెంట్స్, ప్లాట్లు ఉండవచ్చు, ఎన్నో ఉండవచ్చు. మీ మనసుకు అది తృప్తినిస్తూ ఉంది. కానీ దేవుడు పెట్టిన ఆత్మ క్షోభిస్తూ ఉంది. అశాస్త్రమైన గుడారాన్ని చూసి మురుస్తున్నావు మానవుడా. ఇది అశాశ్వతము. నీకు సంఘంలో ఎంతో పేరుందని అనుకుంటున్నావు, పేరు ప్రతిష్టలతో తులతూగొచ్చు అనుకుంటూ ఉన్నావు, మంది మార్బలంతో అందరితోటి గౌరవ వందనాలను స్వీకరించవచ్చని అనుకుంటున్నామేమో. కానీ నీవు నిర్మించుకునేది యావత్తు కూడా, సర్వము కూడా దేవుని దృష్టిలో గాలికి ఎగిరిపో గుడారంలా కనబడుతూ ఉంది అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఈ భౌతిక గుడారంలో నివసించినంత కాలము ఒక విధమైన భారముచే దుఃఖముతో నిట్టూర్చుచున్నాము. భౌతిక శరీరమును విడిచివేయవలెనని మన కోరిక కాదు, కాని మర్త్యమైనది జీవముచే మృంగబడినట్లు దివ్య శరీరమును ధరింపవలనని మన అభిలాష. పౌలు గారు చివరిగా ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఈ భౌతిక గుడారమును నివసించినంత కాలము, ఒక గుడారంతో పోలుస్తూ ఉన్నాడు పౌలు గారి మాట. చాలా జాగ్రత్తగా వినాలి. మనం ఎంత బలాఢ్యుడలమైనా కూడా, మనకెన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కూడా గాలికి ఎగిరిపోవు గుడారముతో మన దేహాన్ని పోలుస్తూ ఉన్నాడు. ఉదాహరణకి ఈరోజు మనకు ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ తగ్గిన తర్వాత మరొక కాలు నొప్పో, వేలు నొప్పో, లేకపోతే హెడ్ ఏకో, హార్ట్ అటాక్, ఇలాంటి అన్ని కూడా వస్తూనే ఉంటాయి. ఈ దేహంలో మన ఆత్మ ఉన్నన్ని రోజులు, ప్రాణవాయువు ఉన్నన్ని రోజులు కూడా ఈ దేహానికి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, అది వెళ్ళిపోతూనే ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది దేహానికి అంటే, తల్లి గర్భము నుండి జన్మించినప్పటి నుండి మట్టిలో కలిసిపో వరకు, మనిషి మరణించి ఈ గుడారం అనే దేహము మట్టిలో కలిసిపోవునంత వరకు కూడా ఒక విధమైన భారముచే దుఃఖముతో నిట్టూర్చుచున్నాము మనము. ఇది శరీరము ఎప్పుడైతే మట్టిలో కలుస్తూ ఉందో, వాటి శరీరానికి ఉన్న ఆ వ్యాధి బాధలు కావచ్చు, టెన్షన్లు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఆర్థిక సమస్య ఏవైనా కూడాను, అవన్నీ కూడా ఈ దేహం మట్టిలో కలిసిపోయేంత వరకు దేహంతో ఉంటాయి అంటున్నాడు పౌలు గారు.
ఈ అశాశ్వతమైన దేహముతో ఉండే ఈ సమస్యలన్నీ గురించి, ఈ వ్యాధి బాధల గురించి నీ అమూల్యమైన జీవితాన్ని నీవెందుకు వెచ్చిస్తూ ఉన్నావు? ఈ అశాశ్వతమైన గుడారం కోసము. శాశ్వతమైన గృహము ఎక్కడ ఉందో దాని కొరకు నువ్వు నిరీక్షించు. నీ ప్రతి ప్రార్థన కూడా శాశ్వతమైన గుడారం గురించే ఉండాలి. నీవు నాపై భారం వేసినట్లయితే నీ ప్రతి సమస్యలో నేను ఉంటాను అని ప్రభు మనకు తెలియపరిచి ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థన అంతా కూడాను దివ్యమైన గృహమును చేరుకోవాలనే మన ప్రతి ప్రార్థన కూడా ఉండాలని పౌలు గారి వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రాన మనం ఈ గుడారం అనే భౌతిక దేహాన్ని విడిచి వెళ్ళాలా అంటే, దేవాది దేవుడు నీకెన్ని రోజులైతే ఆయుష్కాలాన్ని ఇస్తాడో, ప్రాణవాయువు నీలో ఎన్ని రోజులైతే ఉంటూ ఉందో అన్ని రోజులు ఇవన్నీ కూడా నీవు బాధలన్నీ భరిస్తూ దేవునికి అర్పిస్తూ దేవుని యొక్క కృపా ఫలాలను పొందుతూ నువ్వు జీవాన్ని కొనసాగించాలని పౌలు గారి వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. భౌతిక శరీరమును విడిచివేయవలనని మన కోరిక కాదు, కానీ మర్త్యమైనది జీవముచే మృంగబడినట్లు దివ్య శరీరమును ధరింపవాలననే మన కోరిక. చూడనమ్మా, దేవుడు బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరి మీద 3 బాధ్యతలను పెడుతూ ఉన్నాడు. మొట్టమొదటిది, మన ప్రతి ప్రార్థన కూడా దివ్యమైన గృహాన్ని చేరుకొనుటకు మన అంతిమ కోరికది. రెండవది, మన కొరకు, మన పొరుగువారి కొరకు, వ్యాధి బాధల కొరకు కావచ్చు, దేనికైనా మనము ప్రార్థన చేయాలి. మూడవది, మరణించిన మన సహోదరులు కావచ్చు, ఈ ప్రపంచంలో ఎవరైనా కావచ్చు, వారందరి ఆత్మలు పరలోకానికి చేరాలని 3 బాధ్యతలను మన పైన ఉంచుతూ ఉన్నాడు ఆ దేవాది దేవుడు. కాబట్టి ఈ 3 కూడా మనం నిర్వర్తించాలి. మర్త్యమైనది జీవముచే మృంగబడినట్లు దివ్య శరీరమును ధరింపవలననే మన అభిలాష. దివ్య శరీరం అంటే ఏంటమ్మా? చెప్పండమ్మా. చనిపోయిన తర్వాత దేవుడి మహిమ చేత లేపబడతానని, మరణమే లేని శరీరాన్ని ధరించడము, మరణించినను జీవించే దివ్య శరీరాన్ని ఆ దేవాది దేవుడు మనకు ప్రసాదించవలనని మన అభిలాష, మన కోరిక. చివరి కోరిక ఏంటి? మనం మరణించినను జీవించాలి. అదే కదా మన చివరి కోరిక. ఈరోజు మన మధ్యలో అలాంటి వారు ఎవరన్నా ఉన్నారంటే చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. పునీతులందరూ కూడా అలాంటి వారే. పునీతులందరూ కూడా మరణించి ఈరోజు మనలో జీవించి, మన మధ్యలో జీవించి, మన మధ్యస్థ ప్రార్థనలు ఆ తండ్రి దేవుని పాదాల చెంతబెట్టి మన కొరకు ప్రార్థిస్తూ ఆ తండ్రి దేవుని ద్వారా మనకెన్నో అద్భుతమైన వరాలను మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. అంతే కదమ్మా? అలాంటి అభిలాషతో మనం కలిగి ఉండాలి అని పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మార్పునకు మనలను సిద్ధమునర్చినది దేవుడే. ఆయన మనకై ఉంచిన సమస్తమునకు తన ఆత్మను హామీగా ఒసగెను. చూడనమ్మ ఈ వాక్యాన్ని. ఈ మార్పునకు దేవుడు ఇప్పటి వరకైతే మనతో ఏమైతే మాట్లాడాడో ఇవన్నీ కూడాను మన హృదయాలంతరంగంలోనికి చేర్చుకొని మనము ఆత్మ పరిశీలన చేసుకొని మారు మనసు పొంది మనను సిద్ధమునర్చినది దేవుడే సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఎందుకనగా మనం అల్పులము, బలహీనులము. మన ఆత్మ చాలా బలహీనమైనది. కాబట్టి ఈ వరాన్ని కూడా దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ మార్పునకు మనలను సిద్ధమునర్చినది దేవుడే. ఈ మార్పుని తీసుకొచ్చేది కూడా దేవుడే. ఆ సమయంలో నువ్వు సాతాను మాట ఆలకించవద్దు. దైవ వాక్కును ఆలకించినట్లయితే ఇగో ఈ వాక్కు మనకు అర్థమవుతుంది. ఈ వచనం
ఈ మార్పునకు మనల్ని సిద్ధమనర్చినది దేవుడే. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎంతమంది ఆలకిస్తున్నారో మీకు ఆ దేవుడికే తెలుసు. ఒక్కరిలోన ప్రభువా నాకు మారు మనసు ప్రసాదించని ప్రార్థించిన బిడ్డ ఈ గ్రూపులో ఇప్పుడు ఉన్నారు. ఒక్కరైనా ఉన్నారు. వారికంట సిద్ధం మార్పు జరగడానికి దేవుడే మీకు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడే మీలో ఉన్నాడు. ఇప్పుడు ఈ సమయంలో ఏ బిడ్డ అయితే కోరుకుంటూ ఉందో, తండ్రి నాకు మారు మనసును ప్రసాదించు ప్రభువా, నేను ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నానని ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డతో ఇప్పుడు దేవుడు ఉన్నాడు. అదే చెప్తూ ఉన్నాడు, ఈ మార్పునకు మనను సిద్ధమర్చినది దేవుడే. ఈరోజు నీవు ప్రార్థిస్తున్నావు అంటే, ఈ వాక్యాన్ని ఆలకిస్తూ నీవు పశ్చాత్తాపడుతున్నావంటే, ఆ దేవుడు నీపై కరుణ చూపి నీవు మారు మనసు పొందడానికి ఆ ప్రభు స్వయంగా నీ చెంతకొచ్చి ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డ, ఆయన మనకై ఉంచిన సమస్తమునకు తన ఆత్మను హామీగా ఒసగెను. ఆయన మనకై సమస్తమును ఉంచాడంట. ఎక్కడుంచాడమ్మా? పరలోక రాజ్యంలో దేవాది దేవుడు ఉంచాడు మనకై సమస్తమును. కానీ ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాము? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కూడా ఏం చేయాలి, ఎంత సంపాదించాలి, ఎవరిని ఎలా మోసం చేయాలి అంటే, అందరు కాదమ్మా, కొందరున్నారు ఇలాంటి వారు, వారి గురించి మాత్రమే చెప్తూ ఉన్నాను నేను. ఎవరిని హింసించాలి, ఎవరి ద్వారా డబ్బు మనకు ఎంత వస్తుంది, ఇవన్నీ మనం కూడబెట్టుకుంటున్నాము ఈ లోకంలో. కానీ ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు అక్కడ? నీ కొరకు నా కొరకు ప్రభు పాదాలు పట్టి కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్న ఆ బిడ్డలందరి కొరకు ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన మన కొరకై ఉంచిన సమస్తమునకు తన ఆత్మను హామీగా ఉంచుతూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ నీ పేరు మీద ఉన్నాయనడానికి సాక్ష్యం ఏంటి అంటే, రిజిస్ట్రేషన్ పేపర్స్ కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 50 కోట్లు ఉన్నాయి బ్యాంకులో ఉన్నాయి అనడానికి మన బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ కావచ్చు సాక్ష్యం. ఇలాంటివి ఉన్నాయి. మనం సంపాదించిన వాటికి సాక్ష్యం ఏంది అంటే, కానీ మనము దేవుని దగ్గర సంపాదించుకున్న దానికి సాక్షి ఎవరు అంటే నేనే అంటున్నాడు దేవుడు. ఎవరమ్మా సాక్షి? ఎవరు? దేవుడే. అంటే నేనే అంటే ఏంటి అంటే నీవు నన్ను సంపాదించుకున్నావు, నీ ధనాన్ని నేనే నీకు సాక్షిని. అర్థమవుతుందమ్మా వాక్యము? చాలా గొప్ప వాక్యాలు, చాలా గొప్ప వాక్యాలు తల్లివి. ఎందుకు అంటే దేవుడే మనకు హామీగా ఉన్నాడు. దేవాది దేవుడే మనకు సాక్షిగా ఉన్నాడు. దేనికి సాక్షిగా ఉన్నాడు? మనం సంపాదించుకున్న నిధికి, ధనానికి, పరలోకపు ధనానికి. ఆ పరలోక ధనం ఎలా చేకూరింది మనకి? న్యాయంగా దేవుడి ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించడం వలన, పాపభీతి మనలో ఉండడం వలన, దాన ధర్మాల వలన, వాక్యాన్ని ఆలకించి వాక్య చిత్త ప్రకారం జీవించటం వలన, సోదర ప్రేమ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం వలన, ఇదంతా కూడాను ఒక ధనములా కూడుతూ ఉంది అక్కడ. ప్రభు అదే అంటున్నాడు, నా దగ్గరున్న ధనము దొంగలు దోచుకొనరు, చిమ్మెటలు పట్టవు, చెదలు పట్టవు. కానీ ఓ మానవుడా, నీవు సంపాదించిన ధనము చిమ్మెటలు పడతాయి, దొంగలు దోచుకుంటూ ఉంటారు. అది శాశ్వతం కాదు. నీవే శాశ్వతం కాదు. నీవే నా దృష్టిలో ఒక గుడారం లాంటి వాడివి. అలాంటప్పుడు నీ ధనం ఎలా శాశ్వతం అవుతూ ఉంది? అదే ధనము నా దగ్గర నువ్వు జమ చేసుకుంటే ఆ ధనానికి నేను సాక్షినై ఉంటాను. అమ్మ వాక్యం అర్థమవుతుంది కదా తల్లిది? దేవుడు నా నోట పెట్టిన వాక్యాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా నేను ఒకటే ప్రార్థించాను, ప్రభువా నా నోట పెట్టిన నీ వాక్యాన్ని తండ్రి నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను, పూర్తిగా జీర్ణించుకున్నాను తండ్రి. కానీ నీ వాక్కు నా ద్వారా వెలువడు సమయాన ఆలకించు ప్రతి బిడ్డకు కూడా
నాకు ఎలా అర్థమైందో ప్రభువా, ఆ బిడ్డలందరికీ కూడా నీవు వారికి అలా అర్థం చేయించు తండ్రి అని నేను ప్రార్థించానమ్మా. ఈ వాక్య ధ్యానానికి ముందు చూడండమ్మా, 6వ వచనం చూడండి. కనుకనే మనం ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యంతో ఉన్నాము. సంపూర్ణ ధైర్యంతో ఉన్నాము. ఈ దేహమున మనము ఉన్నంత కాలమును ప్రభువునకు మనం దూరముగా ఉన్నాము. అమ్మ, ఈ లోకంలో మనము ఏ ధైర్యంతో జీవిస్తున్నాము? ఇలా ఈరోజు మనకి బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే మనకి ఎంతో ధైర్యం ఉంటుంది, డబ్బుంది కదా అని చాలా ధైర్యం ఉంటుంది. ఇదే విధముగా మనము ఏ ధైర్యంతో ఉన్నాము మనము ఎల్లప్పుడూ కూడా అంటే, ఈరోజు నేను ఆ దేవుణ్ణి ప్రార్థించాను, నా తండ్రి దేవుణ్ణి ప్రార్థించాను, నా పొరుగు వారి కోసం ప్రార్థించాను, నా ప్రక్కనున్న వారి కోసం నేను ప్రార్థించాను, అనారోగ్యంతో ఉన్న వారి కోసం నేను ప్రార్థించాను, పేదలకు అన్నదానం చేశాను, నా ఇంటి ముందుకు వచ్చిన ఒక పేదవాడికి, ఒక భిక్షకునికి నేను ఆహారాన్ని దానముగా ఇచ్చాను. ఇదంతా తృప్తి. ఒక ధనవంతుడు, ఒక పెద్ద కోటీశ్వరుడు నాకు బోలెడంత డబ్బుందని ఎలా తృప్తితో ఉంటాడో, ఈ లోక దృష్టిలో నీకు విలువ లేదా? నేను అందరు హసయించుకుంటున్నారా? నువ్వు పేదవాడివా? నీకు ధనం లేదా? కానీ దేవుని ఆజ్ఞను శిరస వహించి ఆయన చిత్త ప్రకారం నీవు జీవించినట్లయితే నీవు చూడలేనంత, ఊహించలేనంత ధనాన్ని ఆ దేవాది దేవుడు నీ కోసం సమకూర్చి పెట్టి ఉన్నాడు. ఆ ధనానికి ఆ తండ్రి దేవుడే హామీగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని మనం బాగా లోతుగా ఆలకించాలి, చదవాలి. చూడండి, మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యంతో ఉన్నాము. ఎందుకున్నాము? నా ప్రార్థన వ్యర్థమైంది కాదు. నా సహోదరుని అనారోగ్యం గురించి నేను ప్రార్థించాను, పలాని సోదరి నా గురించి ప్రేయర్ చేయమన్నది, నా మనస్ఫూర్తిగా నేను ప్రేయర్ చేశాను ఆ సహోదరి కోసము అనేది ఒక ఆత్మ సంతృప్తి మనకి రావాలి. ఆత్మ సంతృప్తి మనకి ఎప్పుడు వస్తూ ఉంది అంటే, మనము పూర్ణ మనస్సుతో మన సహోదరి కోసము మనం ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతామో, మనకు ఆ సహోదరికి ఇరువురికి పరలోకంలో ధనము చేకూరుతూ ఉంది. అది మన అంతిమ దినాన మన ప్రాణవాయువు మన దేహం నుండి వీడిన తర్వాత మన ఆత్మ అనగా మనము పరలోకానికి చేరినప్పుడు మన ధనాన్ని చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాము. ఎందుకంటే మన ధనానికి ఆ తండ్రి దేవుడే హామీగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. అంటే ఈ దివ్య గృహము నీది, ఈ ధనమంతా నీవు భూలోకములో చేసిన ధనము నేనంతా కూడా ప్రోగు చేసి నీకు ఉంచాను ఇక్కడ అని దేవుడు మనకు దాచి ఉంచిన ధనాన్ని చూపిస్తూ, నీ ధనానికి అంతటి కూడా నేనే సాక్షిని అంటున్నాడు ఆ దేవాది దేవుడు. కనుక ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యంతో మనం ఉండాలి. నేను ఆస్తిని ప్రోగు చేసుకుంటూ ఉన్నాను పరలోకంలో. ఈ దేహము మనం ఉన్నంత కాలమును ప్రభువునకు మనం దూరముగా ఉన్నాము. ప్రభువా, నా ఆయుష్కాలం ఉన్నన్ని రోజులు తండ్రిని ప్రతి ఆజ్ఞను శిరసా వహిస్తూ ఉంటాను. నీకు నేను దూరముగా ఉన్నప్పటికీ నీ తండ్రి, ఎప్పుడైతే నీ చెంతకు నేను వస్తూ ఉన్నానో, నేను ఒక్కని రావడం లేదు ప్రభువా, ఒక్క దానినే రావడం లేదు తండ్రి, నాతో ఎన్నో ఆత్మలని చెంతకు తీసుకొని వస్తూ ఉన్నాను అని చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. దేవుని సన్నిధిలో చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. అంటే మన పొరుగు వారి గురించి మనకు ప్రార్థించే మంచి మనస్సు ఉండాలి. ప్రియ దైవ బిడ్డలారా, అప్పుడే ఆ దేవాది దేవుని సన్నిధిలో తరగని ధనాన్ని మనం చేకూర్చుకునే వారం అవుతాము. 7వ వచనం చూడనమ్మా. ఏలైనా మనము దృష్టి వలన గాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో,
విశ్వాసులు ఎవరైతే ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో, ఈ లోకంలో నీకు కనబడుతున్న దేవునికి భయపడని వారు, దుర్మార్గులు, దుష్టులు సంపాదించుకుంటున్న కోట్లాను కోట్ల ఆస్తిపాస్తుని చూసి, అదే అంటున్నాడు ప్రభువీడ. ఇక్కడ ఏమంటున్నాడు? ఏలైనా మనము దృష్టి వలన కాక, ఈ లోక సంపద వలన కాక, విశ్వాసము వలన నడుచుకొనిచున్నాము. ఇక్కడైతే ఎలాంటి సంపద అయితే చూస్తున్నామో అంతకు రెట్టింపుగా, ఊహించలేనంతగా పరలోకములో నేను నా సంపదను నేను ఆ తండ్రి దేవుని సన్నిధిలో నేను కూర్చుకోగలుగుతున్నాను. అదే విశ్వాసముతో నడుచుకోవడం అంటే. 8వ వచనం, చివరి వచనాన్ని మనం ధ్యానించుకుని వాక్యాన్ని ముగించుకుందామమ్మా. కనుకనే మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలంతుము. చివరి మజిలి ఏంటి మనకు? ఇవన్నీ వదిలేసి నా ఆస్తి ఇదంతా, ఈ కోట్లాను కోట్ల ఆస్తి, భౌతికమైన అశాశ్వతమైన ఆస్తిని చూసి కొంతమంది, చాలా మంది మురిసిపోతూ ఉంటారు. కానీ నేను ఇంతకంటే రెట్టింపు ధనాన్ని నా తండ్రి సన్నిధిలో నేను సమకూర్చుకున్నాను, నా ధనాన్ని నేను చూడబోచున్నాను అని వారిని చూసి మనం జాలి పడవలసే సందర్భం వస్తూ ఉంది. ఎందుకంటే వారు తండ్రి దేవుని సన్నిధికి చేరలేరు. వారికి అక్కడ ఎలాంటి దివ్య గృహం ఉండదు ఇలాంటి వారికి. కానీ మనకుంటుంది. ఎందుకంటే ప్రభువు మనకు మాట ఇచ్చి ఉన్నాడు. నా తండ్రి యొద్ద అనేక నివాస స్థలములు ఉన్నాయి, అనేక గృహాలున్నాయి, ఒక దివ్య గృహాన్ని నీకు సిద్ధపరిచి ఉంచాను. ఈరోజు దైవవాక్కును ఆలకిస్తున్న ప్రియ దైవ బిడ్డలారా, మనందరికీ కూడాను ఒక గృహాన్ని ఆ దేవాది దేవుడు ఏర్పరిచి ఉన్నాడు అనే నమ్మకము, విశ్వాసముతో దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలని పునీత పౌలు గారు తన వాక్యాల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడమ్మ, చివరి వచనము ఒకసారి చూడండి తల్లి. ఉపదేశకుడు 12వ అధ్యాయము 14వ వచనము. ఇది కూడా నోట్ చేసుకోండి అమ్మ, ఎవరన్నా రాసుకోండి పెన్ను పేపర్ తోటి. చివరిగా, నరుడు చేసిన పనులు మంచివి కావచ్చును, చెడ్డవి కావచ్చును, కాని వానికన్నిటికీ దేవుడు తీర్పు తీర్చును. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. వాక్యాన్ని ఆలకిస్తున్న మనమే కాదు, ప్రతి క్రైస్తవ బిడ్డ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనము చేసిన ప్రతివి మంచి కావచ్చును లేదా చెడ్డవి కావచ్చును, వాని అన్నిటికీ దేవుడు తీర్పు తీర్చును. తీర్పు సమయము ఒకటి ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే తీర్పు సమయాన నేను నిలబడతాను అని నీవు నిండు మనసుతో విశ్వసిస్తావో, దేవుడు ఇప్పటి వరకును మనతో మాట్లాడిన ప్రతి మాటను కూడా మనం శిరసావహిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, లోక పాపరహితుడా యేసుక్రీస్తునాథా, మా రక్షకుడు అయిన తండ్రి, ప్రభువా, ఇప్పటి వరకును తండ్రి నీ వాక్కును తండ్రి నా నోట ఉంచి తండ్రి, ప్రతి మాటను తండ్రి ఆలకిస్తున్న నీ బిడ్డలకు నీవు తెలియపరచావని, ప్రతి ఒక్కరి హృదయాంతరంగాన్ని తెరచి నీ ప్రతి వాక్కును తండ్రి ఆ బిడ్డ హృదయాలలో ఒక విత్తనములా విత్తావని ప్రభువా, మా అందరికీ కూడా తండ్రి నీ సన్నిధిలో దివ్య గృహాలను ఏర్పరిచి ఉంచావని తండ్రి నిండు మనసుతో విశ్వసిస్తున్నాము. ప్రభువా, మా ప్రతి పాపాన్ని మన్నించు తండ్రి, మా తప్పిదాలన్నిటిని మన్నించు తండ్రి. ప్రభువా, మేము ప్రార్థన చేయ సమయంలో మమ్మల్ని సైతాన్ని శోధిస్తూ ఉన్న సందర్భంలో తండ్రి నీ పరిశుద్ధ నామంలో తండ్రి సైతాను శోధన నుండి మమ్మలను విముక్తుని చేసి తండ్రి పూర్ణ మనసుతో ప్రభువా నిన్ను ప్రార్థించి కీర్తించి మహిమపరచు గొప్ప మనస్సును, విశ్వాసాన్ని మా అందరికీ దయచేయమని మన ఆదుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.